ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా వేరు, రాజకీయం వేరు. సినీ గ్లామర్తో ముందుకొస్తే ఎవరైనా కలుస్తారు, ఫోటోలు తీయించుకుంటారు. అంత మాత్రాన వీరంతా తమకు మద్దతిస్తున్నారనే భ్రమ మాత్రం వదిలివేస్తే మంచిది. 2 మార్లు హిందూపురానికి ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి చేసింది శూన్యం. అప్పుడప్పుడు శుభకార్యాలకు వచ్చే మీరు ప్రజానాయకుడు ఎలా అవుతారు? గుర్తుపెట్టుకోండి, కరోనా కష్టకాలంలో కూడా హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా కానీ అండగా నిలబడ్డారన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తమ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూపూర్ నియోజకవర్గానికి వచ్చి సినిమా డైలాగులు చెప్పి ఫోజులు ఇస్తే ఇక్కడ ప్రజలు అమాయకులు కాదు. మీరు ఎన్ని జిమ్మికలు చేసినా ఈసారి జరిగే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టేది, వైసీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. 20వ వార్డు కౌన్సిలర్ పరశురాం అనే వ్యక్తికి వైసీపీ బీఫామ్ ఇచ్చి ఆయన గెలుపునకు వైసీపీ అధినాయకత్వం ఎంతగానో పనిచేసింది. అదేవిధంగా వార్డు ప్రజల దీవెనలతో కొన్ని ఏళ్లుగా టీడీపీగా ఉన్న 20వ వార్డు వైసీపీ విజయం సాధించడం జరిగిందన్నారు. సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్ ద్వారా 20వ వార్డు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది తెలియక తన వార్డు అభివృద్ధి కాలేదని పరశురాం టీడీపీలోకి చేరడం పద్ధతి కాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో పయనించాలి, కౌన్సిలర్గా రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీలోకి చేరాలని సూచించారు. ఒక్కడు కూడా మీతో సెల్ఫీ దిగలేదు, మీకు చూసి భయపడి వెళ్ళిపోతారు. ఇది నేను చెప్పేది ఒకే ఒక మాట. మీరు మీ ఆలోచన ఏమంటే సెల్ఫీ తీసుకుంటున్నారు, మనకు ఓట్లు వేస్తారని మీ ఆలోచన ఇచ్చిపెట్టేయండి. ఒక్కరు కూడా మీకు ఓటు అయ్యారు ఏమంటే ఆ వేషాలు వేసుకుని వచ్చినారు కాబట్టి మీతో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, నాకు 40 years నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు 2014లో మోదీ గారికి, అమిత్ షా గారికి తిట్టినారు. నిన్న పోయి కాళ్ళు పట్టుకున్నారు ఎవరు, మన చంద్రబాబు నాయుడు. ఇంకోటి మీరు మీడియా మిత్రులు అడిగిన సమాధానం చెప్తాను. 20 వార్డు కౌన్సిలర్ ఒక టూర్ కూడా సచివాలయంలో పోలేదు. ఆయన ఏం అభివృద్ధి కాలేదంటే పోదాం, మీరు కూడా మీడియా మిత్రులు రండి, బాలకృష్ణకి కూడా సవాల్ విసురుతున్నాము. బాలకృష్ణ కూడా రండి, మన చైర్పర్సన్ కూడా వస్తారు, మన ఇన్ఛార్జ్ కూడా వస్తారు, మన బలరాం సార్ కూడా వస్తాం. మేము కౌన్సిలర్ అందరూ పోదాము, సచివాలయంలో అడుగుతాం ఏం అభివృద్ధి కాలేదు, ఏం చేయలేదని మీరే మన పబ్లిక్తో మీరే అడగండి. ఎవరు మీడియా మిత్రులే అడగండి. ఏమి ఆయన ఏమో ఆర్థికంగా ఏమో మేము సాయం చేసినామని వాళ్ళు ఏమేమో మూవాలు పెట్టుకొని ఆయన ఆశ చూపించి అంతే. కాబట్టి మన కౌన్సిలర్కి చెప్పించి ఏం అభివృద్ధి కాలేదని నువ్వు చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు అని చెప్పించేసి ఇటు చెప్పినారు. కానీ మా కౌన్సిలర్ రేపు మన ఇంత పార్టీలో ఏదైనా సన్ను కుటుంబం ఉంటే చాలా విభేదాలు వస్తాయి. ఇంత పెద్ద పార్టీ రాష్ట్రంలో కొన్ని మన కుటుంబంలో వస్తాయి. అది మేము సర్దుకొని పోతాము. మన కౌన్సిలర్ మళ్ళీ మనకు వస్తాడని మనకు తెలుసు. ఈ పొద్దు రేపు వచ్చేస్తాడో అది మనకు తెలుసు. ఏమి మన కౌన్సిలర్ ఇంకా మీరు చెప్పినారు ఇంకా 2-3 పోతారని, ఒక్కరు కూడా పోరు. ఆ బాలకృష్ణకి నెక్స్ట్ తూరి డిపాజిట్ కూడా రాదు. మేము కంచికోట ఈ 2024 ఖచ్చితంగా మేము కంచికోట పగులు కడతాం. ఖచ్చితంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు మేము గిఫ్ట్గా ఇస్తాం.